విజయనగరం పట్టణంలోని బ్యాంక్ కాలనీలో శ్రీ ఓంకారేశ్వర నూతన దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, యువ పీఠాధిపతి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మశ్రీ బమిడిపాటి రామకుమార్ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజ, దీక్షాధారణ, జలాధివాసం, క్షీరాధివాసం, పుష్పాధివాసం, ఫలాదివాసం, మహాలింగార్చనం, రుద్రాభిషేకం, పంచశయ్యాదివాసం నిర్వహించిన పిమ్మట ఆదివారం శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. ఓంకారేశ్వర ఆలయ పాలక మండలి అధ్యక్షులు కృష్ణరాజు, సలహా మండలి అధ్యక్షులు ఎంవిఎస్ సూర్య భగవాన్, ప్రతినిధులు కె రమణాజీ, భీమ్సింగ్, నాగలక్ష్మి, పిఆర్ఓ శ్రీనివాసరావులతో పాటు శివబాలాజీ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ధన్యవాదాలు రాష్ట్రందారయతాన్ ధ్రువో ధ్రువన్ ధ్రువేణ విశాః అస్మై దేవాతి బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతే ఈ గోత్రనామాలు మనసులో చెప్పుకోండి. శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. విజయనగరం బాలాజీ నగర్ స్టేట్ బ్యాంక్ కాలనీలో
నూతనముగా నిర్మితమైన శ్రీ 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 వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ ఓంకారేశ్వర శివపంచాయతీనపూర్వక ఓంకారేశ్వర దేవాలయం ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తారీఖు శోభాయాత్రతో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. 5వ తారీఖు నుండి వైదిక కార్యక్రమాలన్నీ ప్రారంభించబడ్డాయి. హోమశాల అర్చనలు, నవగ్రహ ఆరాధన మండపారాధనలు, యోగిని మండపారాధనలు, వాస్తు మండపారాధనలు, క్షేత్రపాలక మండపారాధనలు, లింగతో భద్రప మండప ఆరాధనలు, అలాగే గణపతి ఆవరణ అర్చనలు, సుబ్రహ్మణ్య ఆవరణ అర్చనలు, లింగార్చనలు, సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే నిన్న శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమంతో ఈ వైదిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈరోజు ఉదయం 10:31 ఏకకాలంలో ఈ ఆలయాలన్నిటికీ కూడా యంత్రస్థాపన, ధ్వజస్థాపన, అలాగే విగ్రహ స్థాపన కూడా జరిగింది. 10:31 ఏకకాలంలో కలశ స్థాపన జరిగింది. ఏకకాలంలో అనంతరం విగ్రహ స్థాపన జరిగి నేత్రోన్మీలనం చేసి ముందుగా దేని దర్శనం అనగా ఆవుతో దర్శనం, దర్పణ దర్శనం, అనంతరం ప్రజలందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది. అనంతరం హోమశాలలో ఉద్వాసన కార్యక్రమం జరిగింది. మండపోద్వాసనల తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తయింది ఈ కార్యక్రమం అంతా. అనంతరం మరి పూర్ణ కుంభంతో కుంభాభిషేకం కూడా కార్యక్రమంతో ఈ ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి విజయనగరం, తోటపాలెం, బాలాజీ నగర్, స్టేట్ బ్యాంక్ కాలనీ, ప్రదీప్ నగర్ నుంచి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా శివనామ స్మరణల మధ్య చాలా ఆనందోత్సాహాల మధ్య ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొనడం జరిగింది. మరి కాసేపట్లో ఈ శాంతి కళ్యాణం జరుగుతుంది. మరి రేపు ఉదయం 11 గంటల రేపు ఉదయం ప్రథమ అభిషేకం అనంతరం 11 గంటల నుండి మరి అన్న సమారాధన కార్యక్రమం సుమారు 3,000 మంది భక్తులకు పైగా ఈ అన్న సమారాధనలో పాల్గొంటారని మేము భావిస్తున్నాం. అంచేత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ అన్న సమారాధనకు వచ్చి మరి ఈ అన్న సమారాధనలో అన్న ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి ఆ శివానుగ్రహం పొందవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం శివాయ గురవే నమః. విజయనగరం, తోటపాలెం, బాలాజీ నగర్, బ్యాంక్ కాలనీ నందు ఈరోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర శివపంచాయతన దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 10:31 జరిగింది. పంచాయతనం అంటే మనకి బోధాయన మహర్షి ఈ పంచాయతన దేవతారాధనని రూపకల్పన చేసిన దాన్ని ఆదిశంకరాచార్యుల వారు పునరుద్ధరించారు. ఆరాధన ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరం. ఆదిత్య ఆరాధన వలన ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. అంబిక ఆరాధన వలన సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. విష్ణుమూర్తి ఆరాధన వలన ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలుగుతాయి. గణనాథం గణపతి ఆరాధన వలన సమస్తమైనటువంటి కార్యాలు దిగ్విజయం జరుగుతాయి. అందరికన్నా సుబ్రహ్మణ్యం జ్యోతిస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన వలన వల్ధ్యాత్వ దోష నివృత్తి జరుగుతుంది. స్త్రీలకు సత్సంతాన ప్రాప్తి, సౌభాగ్య ప్రాప్తి, వివాహ ప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వర ఆరాధన వలన ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అందువలన మన సనాతన ధర్మంలో ఈ 6 దేవతల ఆరాధనల్ని బోధాయన మహర్షి చెప్పిన ప్రోక్తంగా ఆదిశంకరాచార్యుల వారు పునరుద్ధరించినట్టుగా మనకి శాస్త్రాల్లోని వేదముల్లోని కనిపిస్తున్నది. ఈ 5 రోజులుగా ఈ మహాయాగం జరిగింది. ఈ మహాయాగంలో ఇప్పుడు ప్రతిష్ఠ జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి దర్శనం జరుగుతుంది. అన్నప్రసాద వినియోగం జరుగుతుంది. స్వస్తి.
ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वो परमं पवित्रं प्रजापते यत्सहजं पुरस्तात् आयुष्यम् अग्रियं प्रतिमं च शुभ्रं विज्ञापयितुं परमस्तु तेजः परमेश्वराय नमः। ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध किं कर्म करिष्ये आदौ सर्वेभ्यः सिद्ध्यर्थं गणपति पूजा परमं पवित्रं प्रजापते यत्सहजं पुरस्तात् आयुष्यम् अग्रियं प्रतिमं च शुभ्रं विज्ञापयतु तदामस्तु तेजः। చేసిన ఫలితం కూడా సంపూర్ణంగా మీకు కూడా వస్తుంది కదండి. శాస్త్రం ఉంది, సుకృతం సుకృతం చేయవ చత్వారి సౌభాగ్య అని. మంచి పని చేసినా అందులో 4 సత్యం ఉంటుంది, చెడ్డ పని